గుర్రం పాపిరెడ్డి చిత్రంలో తాను ప్రేక్షకులకు కథను తెలియజెప్పే జడ్జ్ పాత్రలో నటించానని, ఇదొక విభిన్న కథా చిత్రమని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. డార్క్ కామెడీతో రూపొందిన గుర్రం పాపిరెడ్డి ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. నరేష్ అగత్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో వేణు సద్ది, అమర్బురా, జయకాంత్ నిర్మించారు. అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త పందాలో బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని. అందులో మా ఇది అతని పేరేంటి జీవన్, ఎక్కడున్నావు జీవన్, ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్. అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే. ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట. సార్, డాక్టర్ ఎంత ఖర్చునా పర్లేదు, పేషెంట్ బతకాలి అంటారు కదా. అట్లా మా ప్రొడ్యూసర్ గారు ఏ పాయింట్లో కానీ ఖర్చు గురించి కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టలేదు. ఐ డోంట్ నో, ది రియల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్. బికాస్ ఇలాంటి కంటెంట్ చెప్పినప్పుడు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య చాలామంది. ఎందుకంటే ఇది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, జెన్జీ ఆడియన్స్ అని ఏదో పేర్లు చెప్తున్నారు, కానీ రియల్ థింగ్ వచ్చేసి ఇది ఒక ప్రతిసారి కొత్త అనే పదం మాట్లాడుతూనే ఒక భయం వస్తుందండి ఇండస్ట్రీలో. అంటే అది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుదా అలా అని చెప్పి పాత చింతకాయ పచ్చడి మళ్ళీ అదొక పేరు. సో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం అందరం. అంటే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవ్రీ వన్ ఈస్ లైక్ బ్యాంగింగ్ దేర్ హెడ్స్ అనమాట. ఏంటి ఎలాంటి కంటెంట్ ఇప్పుడు రీచ్ అవుతుంది ఏంటి అనేది. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్న ఈ ప్రొడ్యూసర్స్ మాత్రం కంప్లీట్ క్లారిటీతో మేము ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అనేది. సో ద మెయిన్ రియల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్, నో బడీ ఎల్స్. బికాస్ వేణు గారు, అమర్ బుర్రా గారు, వేణు సద్ది గారు అండ్ బాబీ, జయకాంత్. ఐ డోంట్ నో, ద బాబీ అని స్టేజ్లో ఉండాల్సింది. ద ఫైనల్ ఈవెంట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. రేపటి నుంచి ఎల్లుండి నుంచి ప్రీమియర్స్ పడతాయి, అంతే కదా, ఎల్లుండి నుంచి ప్రీమియర్స్ పడతాయి. వీఆర్ రియలీ వెయిటింగ్, వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద ఆడియన్స్ రియాక్షన్. This movie is my second with Murli Garu. I'm very thankful for you. Yeah, and then we got like a lot of different genres of songs. Especially there is one more song coming up. It's a fantastic collaboration with Fariya Garu. She sung and wrote the lyrics. I think it will be out very soon. And yeah, so I would like to thank entire cast and crew. Naresh Garu, Jeevan Garu, Vamsi Garu, Kasireddy Garu, Yogi Babu Garu, Brahmanandam Garu, and sorry if I miss anyone. Yeah, and wait until the blast starts. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేసామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామని ప్రయత్నం చేసామని. అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టులు నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగిబాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్, ప్రదీప్ రుద్ర, మయాంక్ పారక్, సౌమ్య గారు, ఎవ్రీవన్ వాజ్ లైక్ వెరీ గుడ్ అండి. అండ్ వీ హ్యాడ్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ అండి. అండ్ మై టెక్నీషియన్స్ కృష్ణ సూరంపల్లి was amazing అండి. యూ విల్ సీ హిస్ బెస్ట్ వర్క్ ఇన్ దిస్ మూవీ అండి. అండ్ ఇప్పటివరకు అంత ఆయన తనకున్న టాలెంట్ బట్టి అంత పేరు రాలేదండి. బట్ ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను హీస్ గోయింగ్ టు గెట్ దట్. మై డిఓపి అర్జున్, హూ ఈస్ ఇన్ షూటింగ్ ఇన్ చెన్నై, he's did an amazing job andi. And my editor Karthik Srinivas garu, everybody is talking about content. Thank you, sir. You have to be confident what you have done,
అండ్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, ఈ జర్నీ వోంట్ స్టాప్ విత్ మురళి. వీ వాంట్ టు కంటిన్యూ అవర్ జర్నీ విత్ మురళి. ఐ థింక్ చాలా నేర్చుకున్నాం ఈ జర్నీలో. సో మురళి సార్, ఈ మూవీ మీ గురించి అన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్. మీరు అందరు హెల్ప్ చేయాలి దాని గురించి. అది మెయిన్ చెప్దాం అనుకున్నాను. సో అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఫన్, మురళి గారు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఎవరిది లైన్ ఎవరు అంటే పూర్ణ ప్రజ్ఞ అండ్ నిరంజన్ రెడ్డి గారు. సో వాళ్ళతో ఈ షూటింగ్లో ఛాన్సాలు కలిసాము. అండ్ ఐ నో దట్ దే ఆర్ ద నాలెడ్జ్ బ్యాంక్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. చాలా రెస్పెక్ట్ ఉంది సార్ మీ వర్క్ పైన, మీ రైటింగ్ పైన. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే రైట్, Q&A ఉందంట. నన్ను ప్లీజ్ చేతి దిగుతారా అంటున్నారు మా ఫ్రెండ్. మా అన్న పేరేందన్నా మర్చిపోయాను, సురేష్ గారు. ఏందన్నా ఫ్రెండ్ అన్నారు? అన్న ఫ్రెండ్ గుండెలు ఉంటాడు అన్న. పేర్లుగా ఆయన ఇంట్లో బాబీ అని పిలుస్తారు, చిట్టి అని పిలుస్తారు, అన్నీ ఏడ గుర్తుపెట్టుకుంటాము అన్న. సరే రైట్, ఎనీవే థ్యాంక్స్ అండి అందరికీ వన్స్ అగైన్. బాగా లాస్ట్ ఈవెంట్ బాగా సక్సెస్ చేశారు. ఈ ఈవెంట్ కూడా సక్సెస్ చేయడానికి సంబంధించిన లేవు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ December 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు. సో కొంచెం త్వరగా మాట్లాడేస్తాం. కానీ నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే, అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళి గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దీస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్గా చెప్పాలి అంటే. అండ్ just to add to that, Amar Garu is like, he's actually not like a producer andi. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill చేస్తున్నాం అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. Yes, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్. హిస్ యాక్టింగ్ చూసి. అవునా? ఐ వాస్ షాక్డ్. See, it's in the family, guys. యా, అందుకనే సార్ మీరు ఇది రూటెడ్ చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దామని.